ఇప్పుడు ఒకసారి దీని ఆపరేటింగ్ ఏ విధంగా ఉందో కొంచెం చూపిస్తారన్న? ఓకే, సేమ్ ఎక్సవేటర్ ఆపరేటింగే దీనికి, సేమ్ ఎక్సవేటర్ ఆపరేటింగే. కాకపోతే దీనికి ఒకటే ఇచ్చింది ఏంటంటే డోజర్ లివర్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు, డోజింగ్ చేసుకోవచ్చు. అవును, అది ఒకటే ఎక్స్ట్రా లివర్. చిన్న ఫ్యాన్ కూడా ఉంది కదా? చిన్న ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఆపరేటింగ్ స్టార్టింగ్ అందరికి తెలిసిందే, స్టార్టింగ్ చేసాం ఇది ఒక స్టార్టింగ్ కీ ఒకటి అందరికి తెలిసిందే, స్టార్ట్ చేయడం కూడా అందరికి తెలుసు. ఇది కిందికి వేస్తేనే ఇది ఆపరేటింగ్ అయితే. సేమ్ మనకు ఎక్సవేటర్కి ఇక్కడ ఆపరేటింగ్ లివర్ ఉంటుంది, ఇది లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, సేమ్ ఇది కూడా లాకింగ్ సిస్టమ్ లాగానే. ఇది కూడా కిందికి వేస్తేనే వర్క్ అవుతుంది, పైకి వేస్తే లాక్ అయిపోతుంది. ఏం వర్క్ ఏం చేసినా ఏమన్నా రాదు. ఇది కిందికి వేస్తే సేమ్ ఎక్సవేటర్ ఆపరేటింగ్ ప్లస్ ఆపరేటింగ్. ఇది ఇది ఎక్సలేటర్, ఇది వెహికల్కి వచ్చేసి ఇది ఎక్సలేటర్, ఇది ఎక్సలేటర్ పెరుగుతుంది. ఇది సేమ్, ఇది అప్పు, ఇది డౌను, బకెట్ లోడు అన్లోడు సేమ్. ఈ రెండు లివర్స్ తోని మనం ఆపరేటింగ్, రెండు లివర్లు ఆపరేటింగ్ చేయాలి. అది సేమ్ ఎక్సవేటర్ నడిపిన వాళ్ళకైతే వచ్చేస్తుంది. ఈ రెండు లివర్స్ ఈ రెండు లివర్స్ వచ్చేసి మన సేమ్ ఇది మనకు బ్లేడ్కి సంబంధించింది. ఇది పైకి అంటే పైకి, కింది కంటే కిందికి, బ్లేడ్కి సంబంధించింది. ఇప్పుడు ఇది ముందు కంటే ముందుకు పోతుంది, వెనుక కంటే వెనుకకు, సేమ్ ఎక్సవేటర్ లెక్కనే సేమ్. పవర్ కూడా ఓకే, పవర్ కూడా 30+ ఓకే, పర్లేదు. ఇంతవరకు ఏమైనా రిపేర్స్ వచ్చాయా? ఏం లేవు ఇంతవరకు, దీని మీద కంప్లైంట్ అయితే ఏం లేదు. పర్ఫార్మెన్స్ అయితే ఓకే. వేరే బండ్లకు అయితే పైపులు వాళ్ళకి ఎక్కువ, నేను బయట వేరే బండ్లకు కూడా నడిపిన వాటికి పైపులు వల్లడం ఎక్కువ, కొంచెం ఇబ్బంది ఉండే. ఆపరేటింగ్ కూడా ఇవి జాస్టిక్స్ మంచి అల్కా ఉంటాయి, జాస్టిక్స్ అల్కా ఉంటాయి. ఫంక్షనింగ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవర్కి. థ్యాంక్ యూ అన్న.